హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ వీడియోలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 months కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. స్పోర్ట్స్ మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఏవైతే అంశాలు వార్తల్లో ఉన్నాయో స్పోర్ట్స్ అంశాలు అవి మనం 4 months కరెంట్ అఫైర్స్ చూస్తాం. మనకి స్పోర్ట్స్ సంబంధించి ఫస్ట్ అంశం పంకజ్ అద్వానీ వార్తల్లో ఉన్నారు. ఎట్లా అంటే ప్రపంచ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో భాగంగా మనకి చోటు సంపాదించుకున్నాడు కాబట్టి వార్తల్లో ఉన్నాడు. షాంగ్రావో చైనా హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం చైనాలో భాగంగా మనకి ఉంది. నెక్స్ట్ మనకి ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో రష్యా బెలారస్ మనకి రెండు దేశాలు అథ్లెటిక్స్కి నో ఛాన్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకి ప్యారిస్ ఒలింపిక్స్లో 2024 ఆరంభ వేడుకల్లో మనకి సీన్ నదిలో భాగంగా జరుగుతున్నాయి కదా. ఈ రష్యా అండ్ బెలారస్ అథ్లెట్లు పాల్గొనకుండా మనకి IOC అని చెప్పేసి మనకు నిషేధం అయితే విధించింది. ఓకే, నెక్స్ట్ వీరు ఒలింపిక్స్లో మనకి తటస్థ అథ్లెట్లుగా పాల్గొంటారట. ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ అని చెప్పేసి మనకి ఉంది. గేమ్స్ వైడ్ ఓపెన్ మనకి ఈ లండన్ తర్వాత మనకి 3 సార్లు ఒలింపిక్స్ నిర్వహిస్తుంది ప్యారిస్. అది 1900 తర్వాత 1924లో దాదాపు 100 years తర్వాత మళ్ళీ 2024లో మళ్ళీ నిర్వహిస్తుంది. 3 times ప్యారిస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2028లో మనకి లాస్ ఏంజల్స్లో USAలో ఉంది. 2032లో భాగంగా బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో ఉంది. 2036లో మనకి ఇండియాలో ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 2036లో రైట్. ఇవంతా ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించిన అంశాలు. మనకి జూలైలో స్టార్ట్ అయితే ప్యారిస్ ఒలింపిక్స్ 2024 సంబంధించి. ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి భారత పతాకధారి అచంట శరత్ కమల్ అని చెప్పేసి టేబుల్ టెన్నిస్ స్పోర్ట్స్ భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది మనకి. అయితే మనకి టీం విభాగంలో మనకి టేబుల్ టెన్నిస్ జట్లు ఒలింపిక్ క్వాలిఫై కావడం కూడా ఇదే తొలిసారి అంటే టేబుల్ టెన్నిస్ సంబంధించి. ప్యారిస్ ఒలింపిక్స్ కోసం మనకి IOCకు ఒక అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిగా ఉంది. అది ఎస్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి మనకు స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ పడతాయి. ఎస్ బ్యాంకు భారత్ ఒలింపిక్ జట్టు కోసం మనకి ప్రచార గీతం ఉంది. అది మిల్కర్ జీతాయేంగే, మేము కలిసి విజయం సాధించాము అని చెప్పేసి మిల్కర్ జీతాయేంగే అని చెప్పేసి మనకు ప్రచార గీతం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేరీ కోమ్ శబ్ద మిషన్గా ఎంపికైంది. అదేవిధంగా గగన్ నారంగ్ మనకు హెడ్ ఆఫ్ షూటింగ్ విలేజ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఎంపికైండు. ఓకే, అది మనకు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి అంశాలు. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి ఇక్కడ ఏమి ఉన్నదంటే అప్డేటు వస్తూ ఉంటుంది. 26 జూలైన మనకు ప్రారంభమవుతుంది 2024లో ప్యారిస్లోని సేన్ నది వేదిక. ప్యారిస్ ఒలింపిక్స్ నినాదం ఏంటంటే మనకు గేమ్స్ వైడ్ ఓపెన్ అని చెప్పేసి చూసినాం ఆల్రెడీ. ఈ స్టేడియం సెట్టింగ్ వెలుపల మనకు ప్రారంభ వేడుకలు, ఒలింపిక్ చరిత్రలో తొలిసారి నిర్వహణ పడవలపై పరేడ్ అని చెప్పేసి మనకు లండన్ తర్వాత 3 సార్లు ఆతిథ్యం ఇచ్చిన నగరం ప్యారిస్ చూసినాం ఆల్రెడీ. ఓకే, మరి ఇక్కడ చూస్తే మనకి ప్రో కబడ్డీ సంబంధించి విజేత మనకి పునేరి పల్టాన్, రన్నర్ అప్ మనకి హర్యానా. అదొకటి వార్తల్లో ఉంది స్పోర్ట్స్ సంబంధించి. నెక్స్ట్ 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మనకి 2023 హోస్ట్ మనకు గౌహతి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా వహిస్తున్నాయి గౌహతి. మనకి మస్కట్ వచ్చేసి అష్టలక్ష్మి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఖేలో ఇండియా 4th సంబంధించి అష్టలక్ష్మి అని చెప్పేసి మస్కట్ ఉంది. మనకి ఫస్ట్ చండీగఢ్ యూనివర్సిటీ మనకి 71. అదేవిధంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 42. మూడోది గురునానక్ అని చెప్పేసి మనకు ఇవి వార్తల్లో ఉన్నాయి. యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ ఆసియా రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ మనకి సట్లెజ్ నదిపై హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరుగుతున్నాయి. ఓకే, ఇవి ఆల్రెడీ మనకు చూసే అంశాలు జనవరి కాబట్టి కొన్ని అప్డేట్స్ ఉండొచ్చు. సో మనం అన్నీ చూస్తున్నాం. సునీల్ ఛెత్రి మనకి 150 మ్యాచెస్ మనకి భారత ఫుట్బాల్ ఆటగాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాడ్మింటన్ ఫ్రెంచ్ ఓపెన్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి 2వ ప్రపంచ ఓపెన్ వీరికి మనం బ్యాడ్మింటన్లో ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి 2వ ఫ్రెంచ్ ఓపెన్.
2022లో కూడా వచ్చింది, ఇప్పుడు 2024లో కూడా రావడం జరిగింది. నెక్స్ట్ రంజీ ట్రోఫీ విజేత మనకి ముంబై 42వ అంట. రన్నర్ అప్ వచ్చేసి విదర్భ. WPL2 ఇది ఇంపార్టెంట్, మనకి విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకే, ఉమెన్ ప్రీమియర్ లీగు కెప్టెన్ మనకు స్మృతి మందాన మనకు తెలుసు. ఈ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆర్సీబీ ఫైనల్ ఒక కప్ అయితే వచ్చింది మనకి. ఆర్సీబీ ఫేమస్ స్లోగన్ ఏంటంటే ఈసాల కప్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా. ఇది మహిళలకు రావడం జరిగింది ఫస్ట్ అయితే. ప్రస్తుతానికైతే మనకు జరుగుతుంది. ఓకే, ఐపీఎల్ జరుగుతుంది ప్రస్తుతానికి మనకి. రన్నర్ అప్ ఢిల్లీ క్యాపిటల్స్. మనకి సమ్ రికార్డ్స్ ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మనకి సోఫియా. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మనకు దీప్తి శర్మ యూపీ వారియర్స్. ఎమర్జింగ్ ప్లేయర్ మనకి శ్రేయాంక పాటిల్. అదేవిధంగా ఫెయిత్ ప్లే మనకి ఆర్సీబీ అని చెప్పేసి. ఆరెంజ్ క్యాప్ వచ్చేసి ఫెర్రీ. ఓకే, ఇది మనకు WPLకి సంబంధించి స్మృతి మందాన కెప్టెన్, ఆర్సీబీ అని గుర్తుపెట్టుకోవాలి. రన్అప్ ఢిల్లీ క్యాపిటల్ మనకి. ఇంకా కొన్ని ప్లేయర్స్ సంబంధించి రికార్డ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఒడిస్సా ఫస్ట్ న్యూస్. మనకి ఇండియాలో మొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం మనకి ఒడిస్సాలో. ఇండోర్ ఆక్వాటిక్ సెంటర్ కళింగ స్టేడియం భువనేశ్వర్ అంట. ఇండియాలో మొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం ఇండోర్ ఆక్వాటిక్ సెంటర్, రెండు కూడా కళింగ స్టేడియంలో భువనేశ్వర్లో స్టార్ట్ చేస్తున్నారు. కాశ్మీర్లో తొలిసారి ఫార్ములా 4 కార్ రేసింగ్. కాశ్మీర్లో దాల్ సరస్సు దగ్గర. రీసెంట్ మనకు దాల్ సరస్సు ఫస్ట్ ఫ్లోటింగ్ స్టోర్ మనకు అమెజాన్ ఇండియా ఏర్పాటు చేసింది. ఐ హ్యావ్ స్పేస్ అని చెప్పేసి. దాల్ సరస్సు ఎందుకు వార్తలు ఉందంటే రీసెంట్ మనకు ఫస్ట్ ఫ్లోటింగ్ స్టోర్గా అమెజాన్ స్టోర్ అయితే ఏర్పాటు చేసింది, ఐ హ్యావ్ స్పేస్ అని చెప్పేసి. ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ ట్రైనింగ్ మనకి అని చెప్పేసి IPPB అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. కాశ్మీర్లో తొలిసారి ఫార్ములా 4 కార్ రేసింగ్ దాల్ సరస్సు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు WTT ఫీడర్ బీరూట్ 2024 లెబనాన్. మనకి పురుషుల సింగిల్స్ సత్యన్ జ్ఞానశేఖరన్ ఇండియన్ విజేత వర్సెస్ మానవ్ వికాస్ ఇండియా తక్కర్. మనకి WTT ఫీడర్ పురుషుల సింగిల్స్ గెలుచుకున్న తొలి భారతీయుడు మిక్స్డ్ డబుల్స్ మానుష్య దియా పరాగ్ చితాలే అని చెప్పేసి మనకు ఉంది విజేత. పురుషుల సింగిల్స్ ఏమో సత్యన్ జ్ఞానశేఖరన్ ఇండియా. మిక్స్డ్ డబుల్స్లో మనకి మానుష్య అదేవిధంగా దియా పరాగ్ చితాలే ఇండియాకి సంబంధించిన విజేతలు. ఎవరి మీద అంటే మానవ్ వికాస్ తక్కర్ ప్లస్ కామత్ ఈ ఇండియా వాళ్ళు ఓడిపోవడం జరిగింది. WTT ఫీడర్ బీరూట్ 2024 లెబనాన్లో జరిగిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ WTT ఫీడర్ బీరూట్ 2లో 2024 లెబనాన్లో మహిళల సింగిల్స్ వచ్చేసి మనకు ఆకుల శ్రీజ. మనకి ఇది ఇంపార్టెంట్, ఇండియా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బీరూట్ వేరు, బీరూట్ 2 వేరు మనకి. అయితే ఈ WTT ఫీడర్ బీరూట్ 2024 సంబంధించి మహిళా సింగిల్స్ కాదు, జియా లియన్ లక్సెంబర్గ్. ఈ పురుషుల డబుల్స్లో మనకి మానుష షా అదేవిధంగా మానవ్ వికాస్ తక్కర్ అని చెప్పేసి పురుషుల డబుల్స్. ఇది పురుషుల సింగిల్స్, ఇది మిక్స్డ్ డబుల్స్, ఇదేమో మహిళల సింగిల్స్, ఇదేమో పురుషుల డబుల్స్. రైట్. నెక్స్ట్ IPLలో అత్యధిక స్కోర్ సన్ రైజర్స్ హైదరాబాద్ మనకి 277 మనకి వార్తల్లో ఉంది అప్పటిది. నెక్స్ట్ మనకు చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి IPL సంబంధించి. రైట్. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిటీ భారత గోల్ కీపర్ పరట్టు రవీంద్రన్ అని చెప్పేసి చిలీ క్రీడాకారిణి మనకి కెమిలా కారం. ఇంపార్టెంట్ ఇది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్ కమిటీ యొక్క భారత గోల్ కీపర్ వచ్చేసి పరట్టు రవీంద్రన్, చిలీ క్రీడాకారిణి మనకి కెమిలా కారం అని చెప్పేసి వీళ్ళిద్దరు. నెక్స్ట్ షర్ఫుద్దౌలా బంగ్లా ICC ఎలైన్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్లో నియమితులైన తొలి బంగ్లాదేశ్ ఎంపైర్గా రికార్డు ఎవరు అంటే ఫర్ఫుద్దౌలా అని చెప్పేసి. నెక్స్ట్ ఆరవ శాస్త్ర ర్యాపిడ్ ఫిడే చెస్ టోర్నమెంట్లో IIT మద్రాస్ హోస్ట్ చేస్తుంది అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకు. నెక్స్ట్ జైషా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా వరుసగా 3వ సారి జైషా ఎన్నిక అవడం జరిగింది.
నెక్స్ట్ ఈ 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ భాగంగా మనకు ఆతిథ్యం వచ్చి తమిళనాడు సౌత్ ఇండియాలో మొదటిసారిగా మస్కట్ మనకు వీరమంగై రాణివేలు నాచియార్ అని చెప్పేసి మనకు ఉంటారు. లోగో తిరువల్లూర్, ఆతిథ్యం తమిళనాడు, మస్కట్ వీరమంగై, లోగో తిరువల్లూర్. ఫస్ట్ మనకు మహారాష్ట్ర 158, అదేవిధంగా తమిళనాడు 97, దాని తర్వాత హర్యానా 103 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో టార్చ్ బేరర్, ఒలింపిక్స్ టార్చ్ రిలే భారతదేశం నుండి అభినవ్ బింద్రా ఎంపికైనట. 11,000 మంది టార్చ్ బేరర్స్లో ఒకరు. భారత్ ఫస్ట్ వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పథక విజేత మనకు తెలుసు అభినవ్ బింద్రా. ఫస్ట్ బిమ్స్టెక్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ ఢిల్లీ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్. ఏంది ఫస్ట్ బిమ్స్టెక్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ ఢిల్లీ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్. SAFE ఛాంపియన్షిప్ ఉమెన్ ఢాకా అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. జాయింట్ విన్నర్స్ మనకి ఇండియా ప్లస్ బంగ్లాదేశ్. ఓకే, మరి ఇలాంటి చిన్న చిన్న గుర్తుపెట్టుకోకుండా చెప్పలేం, ఎలాంటి మనకు క్వశ్చన్ పడుతుందో తెలియదు. 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో భాగంగా మనకి అస్సాం మస్కట్ అష్టలక్ష్మి ఆల్రెడీ చూసినాం కదా, కాకపోతే ఇది చూడలే మనం, అస్సాంలో జరుగుతుంది. రైట్. అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ 2024లో భాగంగా హోస్ట్ మనకి సౌత్ ఆఫ్రికా. ఓకే, ఛాంపియన్ వచ్చేసి ఆస్ట్రేలియా, రన్నర్ అప్ ఇండియా. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మనకు క్వెనా మఫాకాని, అత్యధిక పరుగులు మనకు ఉదయ్ సహరన్ ఇండియా. రైట్. రవిచంద్రన్ అశ్విన్ మనకు 500 టెస్ట్ వికెట్ల క్లబ్లోకి ప్రవేశించిన సెకండ్ ఇండియన్. అనిల్ కుంబ్లే ఫస్ట్ టెస్ట్ వికెట్ క్లబ్లోకి. నెక్స్ట్ ఆసియా ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ మనకి తొలిసారి భారత మహిళల జట్టు స్వర్ణం పొందింది థాయిలాండ్పై విజయం. ఇది ఆసియా ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ జసింతా కళ్యాణ్ వార్తల్లో ఉన్నారు. ఇండియాలో మొదటి మహిళా పిచ్ క్యూరేటర్. ఇది WPLలో మనకు రికార్డు. ఉమెన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా జాన్ నికోల్. నెక్స్ట్ ఫాస్టెస్ట్ 20 సెంచరీ నమీబియా ప్లేయర్ జాన్ నికోల్ ఏంది ఫాస్టెస్ట్ T20 సెంచరీ. పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 మనకు 14th ఎడిషన్. హోస్ట్ థాయిలాండ్ పట్టాయా. ఇండియా 3+4+11 18 మెడల్స్ అని చెప్పేసి గోల్డ్. పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భాగంగా థాయిలాండ్ హోస్ట్ చేస్తుంది. ఇండియా మనకి 3+4+11 గోల్డ్ 3, సిల్వర్ 4, బ్రాంజ్ 11 అని చెప్పేసి. గోల్డ్ మనకు 3 ఉన్నాయి కదా, అవి గుర్తుపెట్టుకోవాలి మనం. సుహాస్ తొలి నకైరై యతిరా అని చెప్పేసి, కృష్ణానగర్ అని చెప్పేసి, నెక్స్ట్ ప్రయోగ్ భగత్ అని చెప్పేసి నాకు 3 గోల్డ్. పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 14th ఎడిషన్లో భాగంగా థాయిలాండ్ హోస్ట్ చేస్తుంది. ఇది మనకు డబుల్ రావడం జరిగింది పేజెస్. రైట్. నెక్స్ట్ హైబ్రిడ్ పిచ్. ఓకే, హైబ్రిడ్ పిచ్ అని చెప్పేసి భారతదేశంలో మొదటి హైబ్రిడ్ పిచ్ ధర్మశాల. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ దీన్ని తయారు చేసింది నెదర్లాండ్. ఈ నెదర్లాండ్కి సిస్గ్రాస్ అని చెప్పేసి సంస్థ. ఈ హైబ్రిడ్ పిచ్ మనకి న్యాచురల్ గ్రాస్ ప్లస్ పాలిమర్ ఫైబర్ ఉంటుంది, అది మనకు హైబ్రిడ్ పిచ్. ఇది మనకి ఏం చేస్తుంది, పిచ్లో జీవం పోకుండా ఒకే రకమైన బౌన్స్ ఉండేలా మనకు చేస్తారట హైబ్రిడ్ పిచ్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ధర్మశాల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి మనము అవసరం లేదు, ఈ మనం అప్డేట్స్ మనకి ఫైనల్గా వస్తుంది. నెక్స్ట్ విజ్డన్ లీడింగ్ క్రికెట్ 2024. విజ్డన్ లీడింగ్ క్రికెట్ 2024. ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా మెన్, న్యాట్ స్కైవర్ ఉమెన్ ఇంగ్లాండ్. నెక్స్ట్ మనకి శీతల్ దేవి ఖేలో ఇండియా జాతీయ ర్యాంకింగ్లో ఆర్చరీలో రజతం రావడం జరిగింది శీతల్ దేవికి. పారా గేమ్స్ గోల్డ్ ఎక్తా. రైట్. నెక్స్ట్ జసింతా కళ్యాణ్ దేశంలో గుర్తింపు పొందిన తొలి మహిళ పిచ్ క్యూరేటర్, ఆల్రెడీ చూసినాం మనం. గుకేష్ తమిళనాడు ఇండియా క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలుచుకున్న ప్రపంచ అతిపిన్న వయస్కుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. 17 years old ప్లస్ విశ్వనాథానంద్ తర్వాత 2వ భారతీయుడు. టొరంటోలో జరిగింది గేమ్ కెనడా.
ఈ విజయంతో వరల్డ్ ఛాంపియన్షిప్ 2024లో మనకి డింగ్ లిరెన్ చైనాతో పోటీ పడతాడట. మనకి ఇక్కడ వరల్డ్ ఛాంపియన్షిప్ 2024లో డింగ్ లిరెన్తో చైనాతో పోటీ పడతాడట గుకేష్. రైట్. నెక్స్ట్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్ అని చెప్పేసి మన వార్తల్లో ఉంది. అయితే ఈ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 సందర్భంగా మనకి స్కాట్లాండ్, ఐర్లాండ్ క్రికెటర్లకి స్పాన్సర్గా వ్యవహరిస్తారట నందిని బ్రాండ్. ఏది మిల్క్ ఫెడరేషన్ సంబంధించి స్కాట్లాండ్, ఐర్లాండ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు జట్ల క్రికెటర్ల జెర్సీలపై నందిని లోగో ఉంటుందట. ఈచ్ టీంకి మనకి 2.5 crores స్పాన్సర్స్ ఉంటారట. ఓకే, ఏం లేదు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్ అనేది స్కాట్లాండ్, ఐర్లాండ్కి స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి ఈచ్ టీంకి మనకు 2.5 crores స్పాన్సర్ చేస్తుంది. ఈ నందిని లోగో అనేది వాళ్ళ టీషర్ట్ జెర్సీలపై ఉంటుంది. నెక్స్ట్ యజ్వేంద్ర చాహల్ మనకు వార్తలో ఉన్నారు. IPL 200 వికెట్స్ రికార్డ్ అని చెప్పేసి. నెక్స్ట్ విజయ్ ఛత్రి లాటిన్ అమెరికా క్లబ్లో మనకి ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ ఫుట్బాల్ ఆటగాడు. ఉరుగ్వే కొలాన్ ఫుట్బాల్ క్లబ్లో భాగంగా ఉరుగ్వే కొలాన్ ఫుట్బాల్ క్లబ్. రీసెంట్ మనకి సునీల్ ఛేత్రి 150 మ్యాచెస్ ఫస్ట్ ఇండియన్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024. నెక్స్ట్ హోస్ట్ మాంటెనిగ్రో. ఫస్ట్ మనకి రష్యా రావడం జరిగింది 8 గోల్డులు, సెకండ్ ఇండియా, థర్డ్ పోలాండ్. ఈ 5 గోల్స్లో భాగంగా మనకి ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ కదా, అందులో చెంచల్ దేవి, నిఖితా చంద్, పార్థవి గ్రేవల్, ఆకాంక్ష, బ్రజేష్ టామా. ఇది మనకి ఉత్తమ బాక్సర్గా ఈ నిఖితా చంద్ అని ఉన్నారు. వీళ్ళందరూ ఉమెన్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్ ప్రపంచ కప్ యూత్ బాక్సింగ్ ప్రపంచ కప్ 2024 మనకి మాంటెనిగ్రో. దానికి ఇండియాలో భాగంగా 5 గోల్డ్ వచ్చినాయి. అవి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ 2024 వార్తల్లో ఉంది. బోపన్న మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాతో. రీసెంట్ ఇదే జోడి మనకి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్లో గెలుచుకుంది. నెక్స్ట్ జకోవిచ్ సెర్బియా టెన్నిస్ ఆటగాడు. మనకి పెద్ద వయసులో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్గా 36 years to 321 days మనకి జోకోవిచ్కి నంబర్ 1 ర్యాంక్ అని నిలవడం రికార్డు. ఇది రోజర్ ఫెదరర్ రికార్డును అధిగమించి. నెక్స్ట్ అర్జున్ అని చెప్పేసి మనకు తెలంగాణ ఆటగాడు. ఫిడే చెస్ట్ ర్యాంకింగ్ ఇండియా నుంచి ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. సెకండ్ మనకి విశ్వనాథ్ ఆనంద్. ఇది మనకు మైదాన్ మూవీ అని చెప్పేసి మైదాన్ మూవీ. ఈ మైదాన్ మూవీ మనకు వార్తల్లో ఎందుకుందంటే భారతదేశంలో మోడర్న్ ఫుట్బాల్ విప్లవానికి ఆద్యుడైన ఈ లెజెండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా మనకి తీస్తున్న మూవీ కాబట్టి వార్తల్లో ఉంది. దీనికి కథానాయకుడు అజయ్ దేవగన్, దర్శకత్వం మనకి రవీంద్రనాథ్ శర్మ అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఏంటిది మైదాన్ మూవీ భారతదేశంలో మోడర్న్ ఫుట్బాల్ విప్లవానికి ఆద్యుడైన సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు. డైరెక్టర్ మనకి రవీంద్రనాథ్ శర్మ, కథానాయకుడు అజయ్ దేవగన్. షైనీ విల్సన్ అబ్రహాం ఇండియా మెంబర్ ఆఫ్ అథ్లెటిక్ కమిషన్ ఆఫ్ ఏషియన్ అథ్లెటిక్స్ 2024-28 ప్యారిస్ ఒలింపిక్స్ జ్యూరీగా మనకి నియమితులైన తొలి భారతీయ మహిళగా రికార్డు బిల్క్విస్ మీర్. జమ్మూ కాశ్మీర్ బిల్క్విస్ అని చెప్పేసి. కానోయింగ్ బోట్ గేమ్ అట. కానోయింగ్ అంటే బోట్ గేమ్. నెక్స్ట్ పింక్ ప్రామిస్ మనకి ఆర్సీబీ మ్యాచ్లో నమోదైన ప్రతి 6 మనకి గృహాలకి సోలార్ సదుపాయం కల్పించే కార్యక్రమం అట రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ మనకి రిలయన్స్ ఫౌండేషన్ ఒక కార్యక్రమం. దీనిలో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ని 18,000 మంది చిన్నారులు వీక్షించారట. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి. బ్రెట్టి బజెల్ 19 years భామ మనకి కెనడా స్విమ్మర్. ఒకే రోజు 3 రికార్డు బద్దలట. బెట్టి బ్రజల్ అని చెప్పేసి. నెక్స్ట్ సుమిత్ నాగల్ ఏటీపీ మాస్టర్స్ 1000 క్లేకోర్ట్పై గెలిచిన తొలి భారతీయ టెన్నిస్ ప్లేయర్గా రికార్డు. రోలెక్స్ మాంట్ కార్గో మాస్టర్స్. ఇటలీ మ్యాటియో అర్నాల్డీపై విజయం.
సుమిత్ నాగల్ ఏటీపీ మాస్టర్ 1000 క్లే కోర్ట్పై గెలిచిన తొలి భారతీయ టెన్నిస్ ప్లేయర్గా రికార్డు. నెక్స్ట్ హరీంద్ర సింగ్ నేషనల్ ఉమెన్స్ హాకీ కోచ్ హరీంద్ర సింగ్. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ చెఫ్ ద మిషన్. ప్యారిస్ ఒలింపిక్స్ చెఫ్ ద మిషన్ పదవి నుంచి వ్యక్తిగత కారణాల వల్ల మనకి మేరీ కోమ్ అయితే వైదొలగడం జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ చెఫ్ ద మిషన్ నుంచి అక్కడ మనము ఇండికేట్ అని చెప్పుకున్నాం కదా, చెఫ్ ద మిషన్. అట్లా అప్డేట్ అనేది ఉంది. మనం దీన్ని ఎడిట్ ఏం చేయలేదు, కంటిన్యూగా మంత్ బై మంత్ వస్తున్నాం. అథ్లెటిక్స్ స్వర్ణాలు మనకి ఒలింపిక్స్లో నగదు బహుమతిని అందజేసే మొదటి అంతర్జాతీయ క్రీడా సమైక్య ప్రపంచ అథ్లెటిక్స్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి గోల్డ్ $50,000 ఉంటుందట. మనకి 2028 లాస్ ఏంజల్స్లో గోల్డ్ ప్లస్ సిల్వర్ బ్రాంజ్లో కూడా ఇస్తారట మనకి. నెక్స్ట్ దీపేంద్ర సింగ్ నేపాల్ క్రికెటర్. ఒకే ఓవర్లో 6 సిక్స్లు. మనకైతే ఇక్కడ యువరాజ్ అండ్ సెకండ్ పోలార్డ్ ఉంటారు. నేపాల్ క్రికెటర్ ఒకే ఓవర్లో 6 సిక్స్లు ఎవరంటే దీపేంద్ర సింగ్. కజకిస్తాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2024 బ్యాడ్మింటన్. మహిళల సింగిల్స్ అనుపమ ఉపాధ్యాయ. పురుషుల సింగిల్స్లో తరుమన్నెపల్లి తెలంగాణ. కజకిస్తాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2024. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐపీఎల్ అత్యధిక స్కోర్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఎస్ఆర్హెచ్ మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ 287 మళ్ళీ రికార్డు. ప్యారిస్ ఒలింపిక్స్లో జ్యోతి ప్రజ్వలన. 16 ఏప్రిల్ 2024 గ్రీస్లో ఒలింపియాలో నిర్వహణ. ఈ 7 ఏప్రిల్ నుండి అధికారికంగా ఒలింపిక్ జ్యోతి 100 days ఉంటుందట. 4 అప్డేట్స్ ఏంటంటే, తొలిసారి మనకి ఊదా రంగులో పరుగుల ట్రాక్, సాధారణంగా ఇటుకెరుపు రంగు. తొలిసారి జాతీయ స్టేడియం స్టాడ్ డి ఫ్రాన్స్లో కాకుండా సేన్ నదిలో ఆరంభ వేడుకలు. జాతీయ స్టేడియం స్టాడ్ ఫ్రాన్స్లో కాకుండా మనకి సేన్ నదిలో ఆరంభ వేడుకలు అయితే చేస్తున్నారు. రష్యా బెలారస్ తటస్థ ప్లేయర్గా ఉంటారు. 1900, 1924, 2024 ప్యారిస్ మూడోసారి చూసినాం. మోటో మనకి గేమ్స్ వైడ్ ఓపెన్ అని చెప్పేసి. మస్కట్ ఒలింపిక్ ఫ్రీగే ట్రోఫీ అని చెప్పేసి. ఓకే, పతాకధారి మనకు శరత్ కమల్ చెఫ్ ద మిషన్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు లేరు, తప్పుకున్నారు కాబట్టి. 2036 ఒలింపిక్స్ బీట్ మనకి 2018లో 28లో మనకి లాస్ ఏంజల్స్, 2032లో బ్రిస్బేన్ అని చెప్పేసి. ఇవి మనకి ఒలింపిక్స్ అప్డేట్స్ కంప్లీట్గా మనం అంటే స్టెప్ బై స్టెప్ ప్రతి ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికీ టచ్ అవుతుంది. 2023 ఆసియా ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ మహిళల 400 మీటర్స్ ఈవెంట్ ఐశ్వర్య మిశ్రా కాంస్యం. ఉజ్బెకిస్తాన్ అథ్లెటిక్ ఫరీదా సోలియేవా డోప్ పరీక్షలో మనకి విఫలమైంది, మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఏసీసీ పారా కెనియో ఆసియా ఛాంపియన్షిప్ 2024 ప్రాచీ యాదవ్ మధ్యప్రదేశ్ 2 గోల్డ్ మెడల్స్. కేఎల్2 విభాగం, విఎల్2 విభాగం అని చెప్పేసి. అర్జున అవార్డు గ్రహీత ప్రాచీ యాదవ్ మధ్యప్రదేశ్. ఏసీసీ పారా కెనియో ఆసియన్ ఛాంపియన్షిప్ 2024 జపాన్లో అని చెప్పేసి మనం మైండ్లో పెట్టుకోవాలి. అనాదేవి రాజస్థాన్ 90 years ఏజ్. ఆగస్టు 2024 స్వీడన్లో జరగనున్న వరల్డ్ ఛాంపియన్షిప్కి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం. ఈ ఏడాది జరిగిన మనకి 44వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 100 పరుగు పందెం, షార్ట్ పుట్, డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది పనాదేవి. T20 వరల్డ్ కప్ అంబాసిడర్ మనకి ఉసేన్ బోల్ట్. హోస్ట్ USA ప్లస్ వెస్టిండీస్. T20 వరల్డ్ కప్ అంబాసిడర్ ఎవరంటే ఉసేన్ బోల్ట్. ఉగాండా జాతీయ పురుషుల క్రికెట్ జట్టు కోచ్ అభయ్ శర్మ. అదేవిధంగా WFI అథ్లెటిక్ కమిషన్ చైర్మన్ నర్సింగ్ యాదవ్. ఓకే, WFI యొక్క సస్పెన్షన్ ఎత్తివేయడానికి ఒక షరతుగా రెజ్లర్ మనోవేదన పరిష్కరించడానికి అథ్లెట్ కమిషన్ ఏర్పాటు చేయాలని మనకి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆదేశాల మేరకు ఎన్నిక జరిగిందంట.
నర్సింగ్ యాదవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. WFI అథ్లెటిక్ కమిషన్ చైర్మన్. నెక్స్ట్ ఐపీఎల్లో అత్యధిక స్కోర్ మనకు ఛేదించారు పంజాబ్ వర్సెస్ కోల్కతా 262 రన్స్ అని చెప్పేసి పంజాబ్ ఈడెన్ గార్డెన్లో. నెక్స్ట్ యువరాజ్ సింగ్ మనకు వార్తల్లో ఉన్నారు. ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్ ఎన్నికవడం జరిగింది. హుస్సేన్ బోల్ట్ కూడా క్రిస్ గేల్ కూడా ఇప్పుడు చూసినాం కదా. ICC T20 వరల్డ్ కప్ ద్వైవార్షిక టోర్నీ మనకి 2024 US ప్లస్ వెస్ట్ ఇండీస్ హోస్ట్ చేస్తుంది. కోచ్ మనకి అభయ్ శర్మ. ఉగాండా కెనడా తొలిసారి అర్హత అభయ్ శర్మ, అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి. స్కాట్లాండ్ ఐర్లాండ్ క్రికెట్ జట్లకు కర్ణాటక మిల్క్ నందిని బ్రాండ్ ఆల్రెడీ చూసినాం మనకు జెర్సీలకు. ICC T20 వరల్డ్ కప్. సనా మీర్ అని చెప్పేసి ICC మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్కి అంబాసిడర్. ఫస్ట్ గల్ఫ్ యూత్ గేమ్స్ 2024 దుబాయ్లో ప్రారంభం. ఫస్ట్ గల్ఫ్ యూత్ థీమ్ వచ్చేసి అవర్ గల్ఫ్ ఈజ్ వన్, అవర్ యూత్ ఈజ్ ప్రామిసింగ్ అని చెప్పేసి మనకు 24 స్పోర్ట్స్ ఉంటాయట. 3500 అథ్లెటిక్స్ ఉంటారు. దేశాలు UAE, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్. ఇది ఫస్ట్ గల్ఫ్ యూత్ గేమ్స్ 2024 సంబంధించి. నెక్స్ట్ ఆర్చరీ ప్రపంచ కప్. ఈ ఆర్చరీ ప్రపంచ కప్లో మనకి జ్యోతి సురేఖ 3 గోల్డ్, వ్యక్తిగత, టీము, మిక్స్డ్ విభాగాలు. ఓకే, ఈ దీపికా కుమార్ తర్వాత ప్రపంచ కప్లో 3 స్వర్ణాలు సాధించిన రెండవ ఆర్చర్ అట. ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి మనకు జనవరి నుంచి కంప్లీట్గా ఏప్రిల్ వరకు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.